ఆపరేషన్ సింధూర్ విజయానికి ప్రతీకగా దేశ సైనికులను అభినందిస్తూ తిరంగా యాత్రలో పాల్గొనడం ఎంతో సంతోషంగా గర్వంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈరోజు అనంతపురం నగరంలో తిరంగా యాత్ర కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ప్రజా ప్రతినిధులు, అధికారులు, మాజీ సైనికులు, జిల్లా యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ర్యాలీ నగరంలోని ఆర్ట్స్ కళాశాల నుండి ప్రారంభమై టవర్ క్లాక్ మీదుగా సప్తగిరి సర్కిల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా దేశం మొత్తం మన సైనికుల వెంటే ఉందని తెలిపారు. దేశ ప్రజలకు ఇబ్బంది కలిగితే భారత ప్రభుత్వం ఎలా సమాధానం ఇస్తుందో ఆపరేషన్ సింధూర్తో ప్రపంచానికి తెలిసిందన్నారు. కాల్పులు జరిపి 26 మందిని హతమార్చిన సంఘటన మన అందరికీ తెలుసు. మొత్తం దేశమంతా బరివెక్కింది. ప్రతి భారతీయుడి కళ్ళు ఎరుపెక్కాయి. మన అందరి మనోభావాలకి, ఆకాంక్షలకి అనుగుణంగా మన సైన్యం, మన సమర్థ నాయకుడు ప్రధాని గారి నాయకత్వంలో దానికి సమాధానం చాలా గట్టిగా చెప్పింది. మన దేశంలో అమాయకుల మీద దొంగచాటు దెబ్బతీస్తే మనం ముందుగానే చెప్పి ఆ దేశంలోని ఉగ్రవాద శిబిరాల మీద దాడులు చేసి ఒక్కరంటే ఒక పాకిస్తాన్ పౌరుడికి ఎక్కడ ఒక చిన్న గాయం కూడా కాకుండా కేవలం ఉగ్రవాదుల్ని, ఉగ్రవాద సమత్తు మన సైనిక శక్తి సామర్థ్యాల మీద ఆశ్చర్యపోయేలాగా చేసింది. ప్రతి భారతీయుని తలెత్తుకుని గర్వంగా తలెత్తుకునేలాగా చేసింది. ఈ క్రమంలో మన జిల్లాకి, ఉమ్మడి జిల్లాకి సంబంధించిన ఒక సైనికుడు మురళీ నాయక్ గారు ప్రాణాలు కోల్పోవడం, వారి అంత్యక్రియలో మనమందరం కూడా పాల్గొనడం జరిగింది.